బేసిక్‌గా మనము మన కార్‌ని ఇంట్లో చాలామంది నాకు తెలిసినంత వరకు నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. సో, కార్‌నేంటంటే వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ట్రీట్ చేస్తుంటాము. సో, చాలా మనం నడిపేటప్పుడు గానీ, లేదా దాన్ని చూసుకునే విధానం గానీ, మన ఇంట్లో ఒక పర్సన్ లాగా, మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాము. మనం ఎప్పుడైతే ఇన్స్యూరెన్స్ పార్ట్ అనేది మనం తీసుకోవడానికి చూస్తుంటామో, బేసిక్‌గా చాలామంది ఏం చేస్తారంటే, ఆన్‌లైన్‌లోకి వెళ్లి సెర్చ్ చేసి కార్ ఇన్స్యూరెన్స్ అని కొట్టేసి, ఏదో ఒక హడావుడిలో పాలిసీ తీసుకుంటారు. బట్ ఆ పాలిసీ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది క్వెషన్ మార్క్. సో, నా సజెషన్ ఏంటంటే, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసే మన కార్‌ని ఖచ్చితంగా మన నియర్ బై ఉన్న ఏజెంట్ ద్వారా గానీ, లేదా కంపెనీని విజిట్ చేసి, ఈ కార్ ఇన్స్యూరెన్స్ ఏంటి? దీనికి ఏమేమి కవరేజెస్ ఉంటాయి? మనకి ఏ టైంలో యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఎలా యూజ్ అవుతుంది? సో, 100% కవర్ రావాలంటే ఏం తీసుకోవాలి? అండ్ మనకి ఇన్ కేస్ కీ మిస్‌ప్లేస్ అయినా సరే, కీ వచ్చేలాగా ఉండాలంటే ఏం తీసుకోవాలి? సో, ఇవన్నీ గూడా మీరు ఒకసారి పర్సన్‌తోని నియర్ బై ఒక ఏజెంట్‌తో గాని, లేదా ఒక ఆఫీస్‌కి వెళ్లి విజిట్ చేసి, వాళ్ళతో గాని డిస్కస్ చేసి తీసుకోవడం అనేది 100% సజెస్టబుల్. థాంక్ యూ.